హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సౌజాయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో అయితే మీ ఇంట్లో చలనం అయితే మిగిలిపోతే ఇలా చేసుకోండి నేను చెప్తున్నా. అయితే టమాటా రైస్ అయితే చేస్తున్నా, వేడి వేడి టమాటా రైస్ అయితే వచ్చేసి ఇంకా మన వాళ్ళు అయితే ఇంకా పత్తేరని వేరు రాలేదు, ఇంకా పిల్లలు అయితే ఆకలి అంటారు. అందుకే సరన్నం మిగిలింది, కర్రీ వేసుకుని తింటే అంత టేస్ట్ బాగాలే అని చెప్తారు. అందుకే అన్నం అయితే ఫస్ట్ అయితే ఇలా ఇప్పుకోవాలి. ఇలా తిప్పుకొని నేనైతే కొంచెం దీనికోసం పచ్చిమిర్చి అయితే కడిగేసి పెట్టినాను. పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి మనకు టమాటా రైస్ అంటే టమాటా కొంచెం కట్ చేసుకున్నా, ఇట్లా చిన్నగా స్మాల్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మనమైతే బౌల్ అయితే నేను ఇక్కడ ఇది పెట్టుకున్నాను. ఈ బౌల్లో మనమైతే టమాటా రైస్ చేద్దాం. నేను ఇప్పుడు గ్యాస్ ముట్టించి స్టార్ట్ చేసి చూడండి ఎలా చేస్తాను. బౌల్ అయితే రెడీ అయింది, ఇగో వేడి వేడి అవుతుంది, ఆల్రెడీ వేడి అయింది. ఫస్ట్ ఇంట్లో మనకి రైస్ కు తగ్గట్టు ఈ టమాటాలు ఫ్రై అయ్యేటట్టు అండ్ రైస్ కు తగ్గట్టు మనకైతే అందాజ తీరుగా కొంచెం అయితే ఆయిల్ పోద్దాం. మళ్ళీ ఈ పావు ఉంది కదా, ఈ పావుతో ఒకటి పోసిన సరిపోదు, ఎట్లయినా ఇంకొక హాఫ్ అన్న వేయాల్సి వస్తుంది. ఇక హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పోసిన, కొంచెం ఆయిల్ అయితే వేడి కావాలి. కొంచెం దీనికి కొత్తిమీర కూడా అవసరం పడుతుంది లాస్ట్లో. నేనైతే కత్తితో ఇంకా కడియట్లేదు, గోరుతో గిచ్చేస్తున్నా. ఆయిల్ కూడా వేడైతే అంతలోపు. కరేపాకు అయితే మన ఇంటి ముంగటనే ఉంటుంది, యాప్ చెట్టు కాడ మనం చూసినాం ఆ వీడియోలో. ఆయిల్ కూడా వేడైంది, పచ్చిమిర్చి కొంచెం వేడి కాగానే దీన్ని కలపాలి. మీ ఇంట్లో కూడా రైస్ చల్లడం మిగిలితే ఇలా తినాలి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కదా, దానికోసం అయితే మన దగ్గర ఈ చిట్కా అయితే వాడండి. ఈ చిట్కా వాడితే మాత్రం పిల్లలకు మంచిగా ఈజీగా తినేస్తారు, వేడి వేడి అన్నంలో టేస్ట్గా ఉంటాయి. కొంచెం పచ్చిమిర్చి బాయిల్ కావగానే ఇందులో టమాటా అయితే వేసాను, ఇవి కూడా కొంచెం బాయిల్ కావాలి. మంచిగా కలుపుకోవాలి. కొంచెం లైట్గా నేను పసుపు అయితే వేస్తున్నా, కొంచెం లైట్గా వేస్తున్నా. ఇలా పక్కన పెడదాం, కొంచెం మళ్ళీ కూడా అవసరం ఉంటుంది, కాకపోతే కొంచెం బాయిల్ అయినాక వేద్దాం. ఇప్పుడు వేస్తే మళ్ళీ ఇక టమాటా ఉడకదు. ఓకే, అయితే ఇంకా టమాటా అయితే బాయిల్ అయిపోయింది. టమాటా అండ్ మిర్చి చాలా మంచిగా బాయిల్ అయిపోయినాయి, నీట్గా అయిపోయినాయి. కొంచెం దీనికి తగినంత కూడా అల్లం వేసుకుందాం, సరిపోతుంది. నేను కొంచెం వేసిన. బాగా కలపాలి. అంటే కొంచెం టమాటా రుచికరంగా ఉండాలంటే కొంచెం ఈ టమాటా మనం లైట్గా కొంచెం ఉప్పు వేద్దాం, లైట్గా సాల్ట్ కొంచెం వేద్దాం. ఇంకా దీన్ని మనం కొంచెం వేస్తే టమాటాకి ఇప్పుడే పడుతుంది ఉడికినప్పుడు, మళ్ళీ మనం రైస్ వేసి తింపినప్పుడు దానికి పట్టది. రైస్ వేసినా కూడా వేస్తాం కానీ అప్పుడు వేస్తే కొంచెం పట్టదని నాకు ఒక చిన్న ఒప్పో. ఇప్పుడు రైస్ వేద్దాం. ఇక కొంచెం అడగడకుండా ఫస్ట్ అయితే కొంచెం కలుపుదాం. కొంచెం మిర్చిలో వేసినాం కానీ కొంచెం కారపొడి వేద్దాం లైట్గా టేస్ట్ కోసం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందాక మనం కొంచెం వేసినాం, గుర్తుపెట్టుకోరి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే వేస్తే కూడా చూసుకొని వేసుకోవాలి సాల్ట్. తర్వాత వచ్చేసి మనకు ఇది కొంచెం టెస్టింగ్ సాల్ట్ ఉంటుంది మన ఇంట్లో,
ఇగో బాగా వేయొద్దు, ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది. టేస్టింగ్ సాల్ట్ వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కొంచెం లైట్గానే వేసుకోవాలి. కొంచెం వేసిన నేను అట్లే కొంచెం పులుపు కోసం నిమ్ము పూడు ఉంది. ఇక నిమ్ము పూడు వేస్తాను ఇలా లైట్గా, ఎందుకంటే కొంచెం పులుపు ఉంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది కదా, ఇంకా కొంచెం నిమ్ము పూడ. ఇప్పుడు కలుపుదాం. ఇక చాలా వేడివేడిగా అయితే అయిపోయింది, ఎందుకంటే మనం నిమ్ము పూలు అన్నీ వేసాం కాబట్టి కొంచెం వేడివేడిగా అయితేనే అదంతా కరుగుతుంది. కొంచెం నేనైతే టేస్ట్ చేస్తున్నా. సాల్ట్ కొంచెం తక్కువ ఉంది, వేద్దాం. నేను సరిపోతుంది అనుకుంటున్నా. మన దగ్గర వెనిగర్ లేదు కదా, కొంచెం సోయా సాస్ ఉంది. కొంచెం సోయా సాస్ కూడా వేద్దాం. కొంచెం లైట్ వేసుకోవాలి. చాలు. ఇప్పుడు నేను ఇప్పటిదాకా పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేద్దాం, టేస్ట్ కొంచెం బాగుంటుంది, స్మెల్ కూడా వస్తుంది నీట్గా. అలాగే కలిపేద్దాం. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, సూపర్ ఉంది. సూపర్ అయింది. ఆహా, వేడి వేడి టమాటా రైస్ రెడీ. చూడురే ఇలా అవుతుంది. నేను రైస్ దగ్గర అన్ని చేశాను. ఎక్సలెంట్ గా ఉంది టేస్ట్ అయితే. నేను టేస్ట్ చేసి చూశాను కదా. ఇప్పుడు పిల్లలకైతే మనిషి కింద వేద్దాం. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా సలైన మిగిలిపోతే పాడేయకుండా మంచి చిట్కా చెప్పిన మీరు కూడా చేసుకో టమాటా రైస్. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.